సింహరాజు ప్రెజెంట్స్ హరిణి ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్ లో సాగరిక కృష్ణకుమార్ గారు నిర్మాతలుగా అండ్ అలాగే ప్రసాద్ వర్మ గారి దర్శకత్వంలో ఎంఎం శ్రీలేఖ గారి సంగీత సారథ్యంలో సురేందర్ రెడ్డి గారు కెమెరా బాధ్యతలు స్వీకరించగా స్క్రీన్ ప్లే అండ్ అలాగే దర్శకత్వ పర్యవేక్షణ శ్రీనివాసరెడ్డి గారు. అండ్ శ్రీనివాసరెడ్డి గారి గురించి పరిచయం అవసరం లేదని నాకు తెలుసు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను మనందరికీ అందించడం జరిగింది. అద్రిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలయల, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ అండ్ అలాగే డమరుకం, రీసెంట్ గా రాగల 24 గంటల్లో, ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్ని మనందరికీ అందించిన మన శ్రీనివాస్ రెడ్డి గారి దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపుదిద్దుకొని మనందరి ముందుకి వస్తుంది. అయితే ఇందులో బయట చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వాళ్ళందరూ మాస్క్లు వేసుకోండి ప్లీజ్. సో ఇప్పుడు ఇవాళ తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఓం నమో వెంకటేశ. శ్రీ రాధాకృష్ణ ట్రైలర్ లాంచ్ స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఫిలిం డైరెక్టర్ ప్రసాద్ వర్మ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో రాధాకృష్ణ ఫిలిం డైరెక్టర్, మీరు అద్భుతమైన సంగీతం ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగిందండి. మరి సంగీత ప్రపంచం నుంచి వచ్చగానే అందిస్తారు కదా. సో ఎంఎం శ్రీలేఖ గారిని కో ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అలీబాబా. అరే నేను పేపర్ చూడకుండా చెప్పేస్తున్నానండి. ఈ ఫిలింలో నటించిన ఇందు. సో ముస్కాన్ సేతి గారిని వేదికగా స్వాగతిస్తున్నాము. చాలా చాలా ఇష్టమైన అలీ గారిని కూడా చూస్తున్నాము. ఆయన వేదిక మీద ఉంటే సరదాగా ఉంటుందండి. అలీ గారితో సరదాగా అలా బాధ్యతల్ని ఆయన అందించారు. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్స్ ని మనందరికీ అందించిన రెడ్డి గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాను, ద గ్రేట్ డైరెక్టర్. ఎస్, మరి ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రన లక్ష్మీ పార్వతి గారిని వెదురాము. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన టీటీడీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిని వెదురుతున్నాము. రాధాకృష్ణ మూవీ ట్రైలర్ లాంచ్కి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి మా రాధాకృష్ణ హరిణి ఆరాధ్య క్రియేషన్ తరపున, అదేవిధంగా శ్రీనివాస సెల్యులర్స్, కానూరి శ్రీనివాస్, మా అందరి తరపున కూడా మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తన యొక్క అమూల్యమైన సమయాన్ని మరి మాకు కేటాయించి మరి నన్ను తెలుగు సినిమాకి ఒక ప్రొడ్యూసర్గా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబెడుతున్నటువంటి మరి మా గురువు గారు, మా అంటే తండ్రితో సమానమైనటువంటి మరి పెద్ద గొప్ప డైరెక్టరు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి నేను మాలలు ఉన్నా కాబట్టి మనం చేరాదు, నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తను మొదటి నుంచి కూడా నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా, భవిష్యత్తులో కూడా మరి నా వెన్నంటూ ఉండి నన్ను ఈరోజు ఈ స్థాయికి, అంటే మంచి స్థాయికి వెళ్ళాలని ఆశిస్తున్న అటువంటి ఆయనకి కూడా నిజంగా ఎంత చెప్పుకున్నా, నేను ఎంత చేసినా కూడా చాలా తక్కువనే మీడియా ముందు. మరి రాబోయే రోజులలో మిగతా ఫంక్షన్లలో కూడా నేను సమయం లేదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అదేవిధంగా మన అమ్మ తల్లి లక్ష్మీ పార్వతమ్మ, నిజంగా నందమూరి లక్ష్మీ పార్వతమ్మ గారు కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు తనకు, అంటే ఈ ఇండస్ట్రీ ఏం కొత్త కాదు, మరి పాలిటిక్స్ రాజకీయాలు ఏం కొత్త కాదు. అయినప్పటికీ కూడా ఒక్క మాట డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పడం వలన ఈరోజు మా సొంత ఊరైనటికి 220-30 కిలోమీటర్లు కూడా వచ్చి అక్కడ ఉండి మా సొంత ఊర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తనకు కొంచెం కష్టమైనప్పటికీ కూడా తను మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమాకి ఓ గుండెకాయలాగా ఈరోజు ఆయువులాగా ఉన్నారు. నిజంగా అమ్మకు కూడా తల వంచి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తను భయపడ్డారు. మేము మొట్టమొదటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఎందుకు శ్రీనివాస్ నేను చేయగలను లేదంటే, డెఫినెట్గా మీరు చేస్తారమ్మా, నేనున్నాను, నేను దగ్గరుండి మీతో చేయించుకుంటానని చెప్పి అలానే చేయించుకున్నారు. అంత అద్భుతం కూడా అమ్మగారి నటన ఉంది. నిజంగా ఈరోజు మా సినిమాకి ఖచ్చితంగా లక్ష్మీ పార్వతమ్మ గారు ఒక
హైలైట్గా బాగా ఉన్నారు. చాలా అద్భుతంగా వచ్చింది. మేము ఈ మధ్యనే ఇదే ప్రసాదంలో ఫస్ట్ కాపీ చూసాం కాబట్టి అమ్మగారు కూడా చాలా కండ్లలో కూడా నీళ్లు తడబడతాయి అమ్మగారి లాస్ట్లో చూస్తూ ఉంటే. అంత బాగా కూడా అమ్మ పర్ఫార్మెన్స్ చేశారు. సినిమా మంచి సబ్జెక్ట్ కాబట్టి. అదేవిధంగా ఎంఎం శ్రీలేఖ గారు మనందరికీ తెలుసు, తెలుగు ఇండస్ట్రీనే దాదాపు 70 సినిమాలకు కూడా ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ని అందించి తన చిన్న వయసు నుంచి ఒక అద్భుతమైన ఒక మ్యూజిక్ డైరెక్టర్ వెలిగినమ్మ కూడా మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ కూడా తను అనుకున్నంత బడ్జెట్లో కాకుండా ఎక్కువ బడ్జెట్ విలువ చేసే ఒక మంచి అద్భుతమైన సంగీతాన్ని మా సినిమాకి అందించారు. ఖచ్చితంగా డెఫినెట్గా ఇది ఒక మెలోడీ, ఒక అద్భుతమైన హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకాదరణ. మరి ఈ మధ్యన ఆదిత్య మ్యూజిక్ ద్వారా కూడా 2 సాంగ్స్ రిలీజ్ చేశాం. త్వరలోనే మీ ముందు కూడా మిగతా సాంగ్స్ వస్తాయి, ఇంకా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి మరి వారు కూడా మా యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా సినిమా హీరో గారు అనురాగ్ గారు అనేటువంటి మరి 2వ సినిమా అయినప్పటికీ కూడా తన యొక్క పర్ఫార్మెన్స్ని మరి చాలా అద్భుతంగా చేసి మేము అనుకున్నానికంటే ఎక్కువగా నటించి ఎక్కడ కూడా మరి తను ఇబ్బంది పడకుండా కూడా చాలా అద్భుతంగా చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తున్నా. అదేవిధంగా మా హీరోయిన్ ముస్కాన్ శెట్టి గారు మరి మనందరికీ తెలుసు, మొట్టమొదటి సినిమాలనే మరి గొప్ప హీరో అయినటువంటి బాలకృష్ణ గారి పక్కన మరి పైసా వసూలు సినిమాలో చేస్తూ కూడా మాలాంటి ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేయడానికి కూడా ఈ సినిమాకి ఒప్పుకొని మరి వారు చాలా అంటే ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక పల్లెటూరులో ఒక అందమైన లంగావోణిలో హాఫ్ సారీలో ఉన్న అమ్మాయి ఎట్లుంటుందో అంత అద్భుతంగా అమ్మాయిని ఈ సినిమాలో మేము చూపించడం జరిగింది. డెఫినెట్గా ఖచ్చితంగా ముస్కాన్ గారు తెలుగు ఇండస్ట్రీకి ఒక వరంలాగా, అంటే చాలా మా సినిమా రిలీజ్ తర్వాత తను ఖచ్చితంగా బిజీ అవుతుందని చెప్పి కూడా నేను బిజీ కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి మొన్ననే 18వ తారీఖు రోజు తన సినిమా అంటే ఇండియా మొత్తం లెవెల్ కూడా మరి తన హీరోయిన్గా నటించిన సినిమా రిలీజ్ అయింది. మరి కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ మా సినిమా ద్వారా కూడా మంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి హీరోయిన్గా సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా అలీ సార్ గారు కూడా పెద్ద ఆయన ధన్యవాదాలు సార్. మా దాంట్లో మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్, మంచి కామెడీ ట్రాక్. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా అంటే నానుతుంది. అలీ గారు కామెడీ చేసినప్పుడు గతంలో ఎన్నో సినిమాలు చూసాం, అక్కుం చాలా ఉన్నాయి. సారీ చెప్పాలంటే మనం సార్ను చెప్పేంత పెద్ద వ్యక్తి కాకపోయినప్పుడు కూడా మా సినిమాలో చాలా అద్భుతంగా మరి కృష్ణ భగవాన్, చమక్ చంద్ర వారి కాంబినేషన్లో చాలా మంచి రోల్ పర్ఫార్మెన్స్ చేశారు. అదేవిధంగా కానూరు శ్రీనివాస్ అన్న కూడా మరి గతంలో మనందరికీ తెలుసు, మా గురువు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ దర్శకత్వంలో రాగాల 24 గంటలు సినిమాని రిలీజ్ చేసి మరి ఆ సినిమాని విడుదల చేసి నేను మరి నాకు విన్నట్టుగా ఉండి కూడా ఒక కో ప్రొడ్యూసర్గా తను సపోర్ట్ చేస్తూ మరి ఈరోజు ఈ స్థాయికి సినిమాని తీసుకొచ్చి మరి మేము రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామంటే అన్నవారి కూడా సహకారం ఎంతో ఉందని అనుకుంటున్నా. అదేవిధంగా మరి ఈరోజు మన ముందు మన కెమెరామెన్ గారు లేరు, సురేందర్ రెడ్డి గారు చాలా అద్భుతమైన గొప్ప కెమెరామెన్. ఎందుకంటే తను తక్కువ బడ్జెట్లో వేసినా కూడా క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ని అద్భుతంగా తీస్తూ చాలా ఓపికతో మా సినిమాని ఈరోజు తీయడం జరిగింది. అదేవిధంగా ప్రభు గారు ఎడిటర్, చాలా ఈ మధ్యన ఓ పిట్టకథ ఎడిటర్గా చేసి మరి మా సినిమాకు ఒక అద్భుతమైన ఎడిటింగ్స్ ఇచ్చారు. నిజంగా ప్రతి ఒక్కరు సినిమా చూసిన వాళ్ళు కూడా అద్భుతమైన ఎడిటింగ్ కానీ మరి ప్రభు గారు కూడా భవిష్యత్తులో మంచి బిజీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ముఖ్యంగా మా సినిమా తోడబుట్టిన అన్న లాంటి తమ్ముడు లాంటి వాడు మరి తను నా తమ్ముడిని ఒక గొప్ప డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో హరిణి ఆరాధ్య క్రియేషన్ బ్యానర్ పైన మరి తనను డైరెక్టర్గా మనము ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండి తను కూడా ఒక మంచి డైరెక్టర్గా మంచి సినిమాలు భవిష్యత్తులో తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఉన్నా. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి అందరికీ నమస్కారం. ముందుగా అన్న వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే అమ్మ లక్ష్మీపార్వతి గారికి, జనరల్గా భారీ నిర్మాత అని మనం విన్నాం, చూసాం. కానీ ఈ నిర్మాత సౌండ్ ఉన్న నిర్మాత. ఇప్పుడు కానీ సినిమా చూడకపోతే ఇంటికి వచ్చి కొట్టేలా ఉన్నాడు. తప్పకుండా ఈ సినిమా మీరు తీసింది నిర్మల్ బొమ్మల మీద. తెలంగాణ గవర్నమెంట్ ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ చేయాలి. డెఫినెట్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. మన మంత్రి గారు కేసీఆర్ గారు మంచి ముఖ్యమంత్రి. అలాగే అంటే కొండపల్లి బొమ్మలు మనం విన్నాం, కానీ నిర్మల్ బొమ్మలు అంటే అంతరించిపోతుంది. ఎందుకు ఆ బొమ్మల్ని మళ్ళీ మనం హైలైట్ చేయకూడదు అని ఒక కథ తీసుకొని ఆ కథ మీద అద్భుతంగా మన శ్రీనివాసరెడ్డి తన శిష్యుడు, తన దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన శ్రీనివాస్, అలాగే
మన శ్రీనివాస్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ దగ్గరుండి లక్ష్మీపార్వతి గారు అమ్మ ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అనగానే నాకు ఏదయ్యా నేను ఎక్కడ చేయగలను, లేదమ్మా నేను చేయించుకుంటానని చెప్పి తను చేయడం జరిగింది. అలాగే అనురాగ్ అండ్ ముస్కాన్. అనురాగ్ చాలా ఈ కథ వినగానే వాళ్ళ ఫాదరు ఎస్ అని చెప్పి, అలాగే బాలకృష్ణ గారితో నటించిన ముస్కాన్ పైసా వసూల్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో. కాకపోతే ఈ అబ్బాయి కొత్తోడు కదా, నేను ఏం చేస్తాను, కానీ కథ విని ఆ అమ్మాయి వచ్చి చాలా అద్భుతంగా చేయడం జరిగింది. డెఫినెట్గా ఈ సినిమా ఒక పెద్ద హిట్ అవుతుంది. అలాగే మా మ్యూజిక్ డైరెక్టరు ఎంఎం శ్రీలేఖ గారు మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే టెక్నీషియన్స్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ సినిమాలో డెఫినెట్గా ఒక అద్భుతమైన నేమ్ సంపాదించుకుంటారని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పత్రికా మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ ప్లస్ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దల వై సుబ్బారెడ్డి గారు, లక్ష్మీ భరత్ గారికి, ఇంకా ఇంట్రడక్షన్ చెప్తే లేట్ అవుతుందండి, చాలామంది మాట్లాడాల్సింది ఉంది. ఇది ఒక సమస్యలాగా తీయాలనే ఉద్దేశంతో ఈ నిర్మల్ బొమ్మల్ని, వాళ్ళు పడే కష్టాలని, వాళ్ళకున్న బాధలన్నింటినీ ఈ తెర మీద తీసుకొచ్చి ఎంతో కొంత శ్రీనివాస్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన ద్వారా ప్రకారం ఈ సినిమాని చేయడం జరిగిందండి. దీంట్లో ఒక లవ్ సందేశం కూడా ఉంటుంది. ప్లస్ లక్ష్మీభరత్ గారు మేడంతో నేను ఫస్ట్ టైం నాకు అక్కడ ఆ సినిమాలో పరిచయం అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి అన్న ద్వారా పరిచయం అయ్యేందుకు నేను అప్పటి నుంచి అమ్మతో ట్రావెల్ చేసుకున్నాను. దానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. సుబ్బారెడ్డి సార్ గారితో కూడా 3-4 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నన్ను వాళ్ళ అబ్బాయిలాగా రిసీవ్ చేసుకుంటూ ఎక్కడ కనపడ్డా వాసు బాగున్నావు అని చెప్పేసి నన్ను పలకరిస్తే నేను చాలా ఆనందపడేవాడిని. ఈ సినిమా షూటింగ్ అప్పుడే నాకు ముస్కాన్ సేతి, అనురాగ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నేను రాగానే ఫొటోస్ తీస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ పాత్రికే మిత్రులకు అండ్ మీడియా వారికి. దే ఆర్ మై ఫస్ట్ వెల్ విషర్స్. అంటే మీ ముఖస్థుతి చెప్పడం కాదు, పాత్రికే మిత్రులు ఎప్పుడు నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ థ్యాంక్స్ అ లాట్. అండ్ ఆఫ్టర్ లాక్డౌన్ నేను అటెండ్ అయిన ఫస్ట్ ఫంక్షన్ అండ్ ఏదో కొన్ని సంవత్సరాల తర్వాత అటెండ్ అవుతున్న ఫీలింగ్ ఉంది నాకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ట్రైలర్ లాంచ్ రాధాకృష్ణ మూవీ ఇవాళ ప్రసాద్ ల్యాబ్లో లాంచ్ అయింది. అలాగే అండ్ వన్ మోర్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు ఈ ట్రైలర్ లాంచ్కి రావడం అండ్ వెరీ పాజిటివ్ ఎనర్జీస్ ఫామ్ అయినాయి. అండ్ అలాగే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్సే వచ్చినట్టు ఆయన నడిచొస్తుంటే నాకు అలాగే అనిపించింది. సో ఈ ఫిలింకి డెఫినెట్గా మరింత బ్లెస్సింగ్స్ వచ్చినాయి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే అమ్మ లక్ష్మీపార్వతమ్మ గారు యాక్ట్ చేసిన ఈ మూవీకి నేను మ్యూజిక్ చేయడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆవిడ గురించి ఎప్పుడో వింటాం, కానీ ఇది ఐ థింక్ ద సెకండ్ టైం నేను అమ్మగారిని కలవడం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీ చెప్పాలంటే ఇందాక ప్రొడ్యూసర్ కృష్ణకుమార్ గారు చెప్పినట్టు నిర్మల బొమ్మల బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక యంగ్ కపుల్, దాంట్లో ఒక చాలా అన్నీ మిక్స్ అయ్యి ఉన్న ఒక ఎమోషనల్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్న ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ డూయింగ్. అండ్ లవ్ స్టోరీ అంటేనే ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ మ్యూజిక్ చేయడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో అలాగే మంచి పాటలు చేయడానికి నాకు ఈ సినిమాకి స్కోప్ దొరికింది. అండ్ అలాగే 5 సాంగ్స్ అండ్ మీరు చూశారు, 3 సాంగ్స్ చూశారు. అండ్ ఆల్రెడీ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సాంగ్స్ అన్ని రిలీజ్ అయినాయి. థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్ వారందరికీ కూడా. అండ్ అలాగే మాధవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ కృష్ణకుమార్ గారు, ఇందాక అలీ గారు చెప్పినట్టు మంచి సౌండ్ ఉన్న ప్రొడ్యూసర్, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఆయనకి వారి మిస్సెస్కి అందరికీ కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ ప్రసాద్ వర్మ, కొత్త డైరెక్టర్, సో డెబ్యూ మూవీ, సో ఆల్ ద బెస్ట్ ప్రసాద్ గారు. అండ్ సో ఇంక చెప్పక్కర్లేదు, శ్రీనివాస్ రెడ్డి గారు మా కాంబినేషన్లో అన్ని బ్లాక్ బస్టర్సే. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు సో గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ థ్యాంక్స్ అ లాట్ వన్స్ అగైన్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీలేఖగా కోరుకుంటున్నాం. ముందుగా నా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సో గతంలో నెల కలిసేవాడిని, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఈరోజు ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు మన ఈ ట్రైలర్ని రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి మనసున్న మనిషి
మనసున్న మహారాజు, మంచి మనిషి, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మరి నా దైవం అయినటువంటి మా పెద్ద ఆయన శ్రీ సుబ్బారెడ్డి గారికి మా యూనిట్ తరపున, నా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. సో ఈరోజు ఇదొక మంచి కాన్సెప్ట్తో చేసినటువంటి ఒక మంచి సినిమా. మొన్న సెన్సార్ అయినటువంటి సందర్భంలో సెన్సార్ ఆఫీసర్ గారు, సెన్సార్ మెంబర్స్ చెప్పారు, నేను ఆఫీసర్గా వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 40 సినిమాలు చేశాను, ఈ 40 సినిమాల్లో నేను చూసిన ది బెస్ట్ ఫిల్మ్ ఇదని చెప్పేసి సెన్సార్ ఆఫీసర్ అండ్ మెంబర్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన, అంటే సెన్సార్ అయిన తర్వాత కట్స్ రాసి చెప్తారు కదా మనకి, తీసుకొచ్చిన వైట్ పేపర్ లాగానే ఉంది. అంత ప్యూర్లీ మంచి సినిమా, చాలా సదుద్దేశంతో ఒక గొప్ప సినిమా తీశారని అప్రిషియేట్ చేశారు. ఇలాంటి ఈ సినిమా నాకు ముందే తెలుసు ఇలాంటి ప్రశంసలు వస్తుందని. సో ఒక ధైర్యంతో నేను ఆ రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది, ఒక మూల స్తంభం లాంటి క్యారెక్టర్ మీరు చేయాలని ఆవిడకి కథ చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు కథ విన్న తర్వాత అమ్మ కూడా అలాగే ఫీల్ అయ్యారు, చాలా మంచి కథ శ్రీనివాస్ ఇది అన్నారు. అప్పుడు మీరు చేస్తే ఈ సినిమాకి ప్లస్ అవుద్దమ్మా, మీ ఇమేజ్ మీది వేరు అని ఆవిడ ఒప్పించుకుని నేను ఈ సినిమా చేశా. మొన్న చూసిన అందరూ ఇలా అప్రిషియేట్ చేస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక మంచి సినిమా కాబట్టే నేను మా సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది మీ చేతుల మీదుగా, మీ అమృత హస్తాల మీదుగా ఇది రిలీజ్ చేయాలని మా పెద్ద ఆయన నేను అడగడం, ఆయన రావడం జరిగింది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఆయన వచ్చి ఇది రిలీజ్ చేశారు కాబట్టి, ఎప్పుడైతే ఇది ఆయన రిలీజ్ చేశాడో ఆ రోజే, ఈ క్షణమే మనకి ఈ సినిమా హిట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఖచ్చితంగా ఇది చాలా చాలా మంచి సినిమా అవుద్ది. ఆయన మంచి మనసుతో, ఆయన నిత్యం పూజ చేసేటటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మనకు ఆయన ఆశీస్సులు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు మంచి జరుగుతుంది. సో ఈ సినిమా గురించి ఇంకా అలా చెప్పాలంటే చాలా ఉంది, ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి. ముఖ్యంగా నా గురించి, సినిమా గురించి అనే కాకుండా కొంచెం సార్కి కొంచెం మన సినిమా పరిశ్రమ గురించి కూడా 2 మాటలు నేను విన్నవించుకుంటా. సారీ, నాకు కొంచెం అంటే మొన్న ఆయన ఎదురుగుండా మాట్లాడటం అనేది ఒక ఇదైతే, మొన్న ఆగస్టు అంటే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే సార్, నేను పెద్ద చదువుకున్నవాడిని కాదు, తెలియనివాడిని కాదు, కానీ నేను ఒక 15 సినిమాలు చేసి ఒక మంచి కామెడీ డైరెక్టర్గా నేను ఇండస్ట్రీలో నిలబడి చాలామంది చేత నేను మన్ననలు పొందానంటే అది కేవలం నా మీడియా మిత్రులండి. బిగినింగ్ నుంచి కూడా సార్ నన్ను మీడియా వాళ్ళినట్టుగా ఇండస్ట్రీ ప్రతి సినిమాకి నన్ను ఒక బ్రదర్ లాగా చూసుకుని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో నేను చాలా కాలం తర్వాత, అంటే ఈ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది కాబట్టి, ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ చూడడం, మాట్లాడడం అనేది ఒక చిన్న ఎమోషన్ ఇదండి. అలాగే నన్ను డైరెక్టర్ని చేసిన వ్యక్తి ఆలీ గారు అండి. నా మొదటి సినిమా ఆషాఢం పెళ్ళికొడుకు, ఆ రోజు నన్ను డైరెక్టర్గా నిలబెట్టిన వ్యక్తి ఆయన అండి. సో మీ అందరికీ, అంటే ముఖ్యంగా నేను నా సోదరులైనటువంటి నా మిత్రులు, పాత్రికేయ మిత్రులకి నేను తెలియజేసుకున్నది ఏంటంటే, మొన్న ఆగస్టు 5వ తారీఖున నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యా. ఆగస్టు 5 నుంచి 20 వరకు హాస్పిటల్లో ఉన్నా. ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు డాక్టర్ గారు చాలా కష్టం, అంటే కోవిడ్ చాలా కష్టం, చాలా సీవియర్, 90% సీజీ మన ఈసీజీ దీంట్లో 90% బాగా ఎఫెక్ట్ అయింది, ఒక 2-3 రోజులు అయితే కానీ ఏమి చెప్పలేమని చెప్పేసి 5వ తారీఖు ఉదయం చూసి చెప్పారు. అప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో, అంటే నాకు ఎవరు ఆ టైంలో ఎవరికి ఏం చేసినా ఏం కాదు. సో ఇమీడియట్గా సార్కి ఫోన్ చేస్తే, అక్కడి నుంచి నేను హాస్పిటల్ నుంచి వచ్చేంత వరకు 15 రోజులు, ఆ 15 రోజులు కూడా నిత్యం డాక్టర్స్తో ఒక 3 కూర్చుని వాళ్ళు ప్రతిరోజు రిపోర్ట్ రాసి సార్కి అందిస్తుంటే ఆయన మానిటరింగ్ చేశారు. ఫస్ట్ డే నా నుంచి ఫోన్ వెళ్ళంగానే ఆయన యశోద హాస్పిటల్ చైర్మన్కి, వాళ్ళ అబ్బాయిలకి, అక్కడ ఉండే అందరు డాక్టర్స్కి ఫోన్ చేసి, శ్రీనివాసరెడ్డి అంటే నా కుటుంబ సభ్యుడు, నా కొడుకులు అంటాడు, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, అతను హ్యాపీగా బయటికి రావాలి అని అది చెప్పడమే కాదు, చెప్పి ఆయన ఆ రోజు చెప్పాను కదా ఆయన వదల్లా. నేను మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు కూడా
నన్ను పాదుగా కాశారు, నన్ను కాపాడారు. అంటే ఈరోజు నేను ఇక్కడ మళ్ళీ ఈ స్టేజ్ మీద నేను ఎలా ఉండి మాట్లాడుతున్నానంటే అది ఆయన పుణ్యమే. నాకు మళ్ళీ ఒక పునర్జన్మనిచ్చారు ఆయన. సో ఈరోజు నేను, నా కుటుంబం, నా భార్య బిడ్డలు ఆయనకి ఆ జన్మాంతం రుణపడి ఉంటాం. నేను మళ్ళీ ఈ రోజు ఇలా నుంచి మీ ఎదురుగులో ఎలా మాట్లాడుతున్నానంటే నాకు మళ్ళీ ఆ పునర్జన్మను ప్రసాదించినట్టు నా దైవం ఆయన. సో ఇలా నాకు మీరున్నారు సార్. సో ఈ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఇక్కడ పనిచేసే వాళ్ళు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతోమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ కరోనా దీంట్లో చాలా చాలా నష్టపోయారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమ ఎంతో నష్టపోయింది. సో ఈ పరిశ్రమను ఆదుకోవడం అనేటటువంటిది ముఖ్యంగా గవర్నమెంట్ ఇదే. కాబట్టి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎంతోమంది ఈరోజు తినడానికి తిండి లేక, ఇంకా థియేటర్స్ ఓపెన్ కాక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. దీన్ని దయచేసి ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే అలాగే మొన్న సినిమా పెద్దలు వెళ్ళి జగన్ గారిని కలిసినప్పుడు సీఎం గారిని ఆయన చాలా అద్భుతంగా స్పందించి చాలా చాలా సబ్సిడీలన్నీ ఇస్తానని చెప్పారు. అలాగే ఇక్కడ గవర్నమెంట్ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. సో ఎంతోమంది నిరుపేదైనటువంటి ఇండస్ట్రీని దయచేసి మీరు పెద్ద మనసుతో ఆదుకుని కొంచెం మంచి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలామంది చాలా కష్టాలు పడే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది. కాబట్టి ఎస్పెషల్లీ ఈ కోవిడ్ ఈ సమయంలో ఇంకా కోలుకోక తినడానికి తిండి లేక చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం ఇండస్ట్రీని ఏదో ఒకటి మనం ఆదుకునే విధంగా మీరు చేయాలి సార్. ఎందుకంటే మీరు ఇంకా అక్కడ ఉండేటటువంటి సీఎం గారి తర్వాత మీరు ఎవరు నెక్స్ట్ అనుకుంటే కనిపించేటటువంటి ఒక మంచి మనిషి. అంటే సార్ గురించి నేను ఎందుకంటే ఇండస్ట్రీ గురించి విన్నవించుకోవడం, నా గురించి చెప్పుకోవడం నేను చెప్తున్నానంటే నాకు రాజశేఖర రెడ్డి గారితో అత్యంత అనుబంధం ఉండేది. అంటే అలా ఇద్దరు కూర్చుని గంటల తరబడి మాట్లాడుకునేంత ఇది. నేను ఏదన్నా పట్టుకెళ్తే అప్పటికప్పుడు అలా ఓపెన్ చేసి చెప్పురాని తినేంత అంత సన్నిహితంగా ఉండేవాడిని. ఆయన మిస్ అయిపోయిన తర్వాత, ఆయన మనం కోల్పోయిన తర్వాత మళ్ళీ నాకే కాదు నాలాగా పార్టీలో ఉండేటటువంటి ఎంతోమంది కార్యకర్తలకి ఎవరు ఏ ఆపదలో ఉన్నా పెద్ద ఆయన వెళ్తే ఆ రోజు ఆ పెద్ద ఆయన్ని కోల్పోయాం, మళ్ళీ ఆయన్ని మళ్ళీ సార్లు ఈ పెద్ద ఆయనలో మనం చూసుకుంటున్నాం. అది అంటే నేను చెప్పే మాట కాదు, ఆయన నాకు సాయం చేశాడు, నన్ను ఇష్టంగా చూస్తారని కాదు, ఆయన తెలిసిన ప్రతి వాళ్ళు ఆయన గురించి మాట్లాడే మాట అది. కాబట్టి ఆయనే ఇది చేయగలుగుతారు. కాబట్టి ఇండస్ట్రీని ఆదుకోవాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే సార్, ఎస్పెషల్లీ మనం ఇండియాలో అత్యద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశే సార్. ఈ విషయాన్ని ఇప్పుడు నేను మాట్లాడేది కాదు, మహాదర్శకుడు కె బాలచంద్ర గారు లాంటి వ్యక్తి అన్న మాటలండి. అలాగే ఎంతోమంది దర్శకులు. అంటే ముఖ్యంగా ఒక చిన్న ఇది ఏంటంటే సార్, ఒకే నిమిషంలో చెప్పేస్తా. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి అంటే ఒక సినిమా తీయాలంటే ఒక సీసోర్ బ్యాక్డ్రాప్, ఒక అందమైన సిటీ, లేదా ఒక పల్లె వాతావరణం, ఒక హిల్ ఏరియా, ఇలా ఒక సిటీస్, టౌన్స్, ఇలాంటి డిఫరెంట్ మనకు కావాలి. అవి లేనప్పుడు ఏంటంటే సెటిల్ వేసుకుంటాం. సో ఇలాంటివన్నీ కూడా న్యాచురల్గా దొరికేటటువంటి ఏకైక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనకి భీమిలి నుంచి గంగపట్నం ఓడరే వరకు అండి, అక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి ఆ సముద్రపు కరువులు మీకు ఇండియాలో ఎక్కడ 360 అంటే మీరు అటు నుంచి గుజరాత్ నుంచి ఇటు ఇలా తీసుకుని మనం కలకత్తా వరకు వస్తే ఎక్కడా లేవండి. అది వాళ్ళన్న మాటలు, పెద్ద పెద్ద దర్శకులు అన్న మాటలండి. అలాగే ఒక అందమైన సిటీ అంటే వైజాగ్ అండి. అంత బ్యూటిఫుల్ సిటీ మనం ఇంకెక్కడా చూడలేం. ఒక 3 గంటలు జర్నీ చేస్తే ఇటు రాజమండ్రి అండి. అక్కడ ఉండే ఆ గోదావరి వాతావరణం కానీ, అక్కడ ఉండే పల్లెలు కానీ, అక్కడ ఉండే ఒక మండువాళ్ళు డెవలప్ చేస్తే అండి ఇండియాలో ఉండేటటువంటి అన్ని లాంగ్వేజ్లు కూడా అక్కడికి వచ్చి సినిమాలు చేసుకునేటటువంటి మంచి లొకేషన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి మనం దాన్ని అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఇది సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. సో అదేవిధంగా ఇండస్ట్రీని కూడా అండి మీరు కొంచెం మంచి మనసుతో మీరు ఒకసారి సార్తో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొంచెం ఈ కరోనాతో ఎఫెక్ట్ అయినటువంటి ఇండస్ట్రీని కూడా కొంచెం ఆదుకోవాలి సార్. అదే లేదండి, మొన్న సినీ పెద్దలందరూ వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా స్పందించారండి ముఖ్యమంత్రి గారు. అదే సో ఇంకా సార్కి టైం లేదు కాబట్టి నాకు మీ అందరికీ మళ్ళీ ఇలా కలవడం, ఈ సందర్భంగా నేను సార్కి కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం దొరికింది కాబట్టి నేను చెప్పుకుంటున్నా. ఈరోజు నేను మళ్ళీ ఈ స్టేజ్ మీద ఎలా నుంచి మాట్లాడుతున్నానంటే
ఆయన నాకు మళ్ళీ పునర్జన్మను కల్పించారు. సో నాగా ఎంతో మంది ఆడుకున్నంత మంచి మంచి నిన్ను హాయిగా ఉండాలని కోరుకుంటూ, సో మీ అందరి తరపున కూడా నేను సాత్విక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. ఏంటో ఊహించని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయటం ఏంటి, బాగుందని ఈ పెద్దలంతా చెప్పడం ఏంటి, ఇప్పటికీ నాకు అర్థం కాని పరిస్థితుల్లోనే ఉన్నాను నేను. ఏదేమైనా ఆర్ట్ ఈజ్ గిఫ్ట్ విచ్ ఈజ్ గివెన్ బై గాడ్ అని ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఆడించేదో ఓ బొమ్మలాటవాని బౌలి ఈ చరాచర ప్రపంచమునని భగవంతుడు లలిత కళాకర్త, సర్వలలిత కళా భోక్త. ఆయన ఇది లేకుండా ఈ ప్రపంచం నడవదు. ఆల్ వరల్డ్ ఈజ్ ఏ స్టేజ్, ఆల్ మెన్ అండ్ ఉమెన్ మియర్లీ ప్లేయర్స్, దే హ్యావ్ దేర్ ఎగ్జిట్స్ అండ్ ఎంట్రన్సెస్ అని షేక్స్పియర్ చెప్పినటువంటి ఒక కొటేషను. ఆ భగవంతుడు ఈ విశ్వాన్నే ఒక నాటకకర్తగా ఆయన నడిపిస్తూ ఉన్నాడు, సూత్రధారిగా. అటువంటి సూత్రధారి తిరుపతి కొండ మీద కొలువై మరి ప్రత్యక్ష దైవంగా ఆయన అందరి భక్తిని స్వీకరిస్తూ అందరి కోరికలు తీరుస్తూ స్వయంగా ఆయనకి ఇష్టమైనటువంటి మహాభక్తుడు సుబ్బారెడ్డి గారిని తన కార్యక్రమాలకి చైర్మన్గా నియమించుకొని అనేక మంచి కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు. అటువంటి సుబ్బారెడ్డి గారు ఈరోజు ఈ సభకు రావటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే శ్రీనివాస్ రెడ్డి మా అబ్బాయి లాంటి వాడు, చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వచ్చి పట్టుబట్టి కూర్చున్నాడు, ఈ సినిమాలో మీరే చేయాలి అని. నాకు నటన రాదు బాబు, నాకు అసలు ఎప్పుడు చేయలేదు అంటే, మీరేమీ చేయొద్దు, మీరు ఉన్నది ఉన్నట్టే ఉండండి అందులో అన్నారు. సరే ఉంటాను, కూర్చోమంటే కూర్చుంటాను, తినమంటే తింటాను అని చెప్పాను నేను. మరి ఏం చేయించారో అది ఆయనకే తెలుసు, నాకైతే తెలియదు. నేను కూడా చూడాలి మరి. అది చూస్తాను. అలాగే అలీ ఇందులో నటించటము, తర్వాత అమ్మాయి అబ్బాయి ఇద్దరు హీరోయిన్లు ఇద్దరు కూడా చాలా బాగా నటించారు. నా మనవరాల్లాగానే నాకు బాగా అభిమానం కూడా కలిగింది. ఆ సినిమా షూటింగ్లో మేమిద్దరం పార్టిసిపేట్ చేయటము చాలా బాగా. నాయనమ్మ అంటూ వచ్చి ఆ పిల్ల హగ్ చేసుకుంటుంటే నిజంగా సొంత మనవరాలే అనిపించింది. అట్లాగే డైరెక్టరు అందరూ కూడా ఎంత పద్ధతిగా వినయంగా, మరి నిర్మాత కృష్ణకుమార్ కానీ అందరూ కూడా చాలా ప్రేమతో నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే గౌరవంగా ఎప్పుడూ మర్చిపోలేవు. సినిమా ఫీల్డ్ ఇంత బాగుంటుందా అని అనిపించింది నాకు. అనుభవం లేదు కదా ఇంతకుముందు. సో ఎనీహౌ ఏంటంటే ప్రాచీన కళలు ఏవి అంతరించిపోతున్నటువంటి పరిస్థితుల్లో కళలు అనేది మన ప్రాచీన సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకలవి. అందువల్ల మన పూర్వీకులు ఇలా ఉన్నారు, ఇవి అనుసరించారు, ఈ వృత్తులు చేసుకుంటూ బ్రతికారు. ఇవన్నీ కూడా భారతీయ సంప్రదాయము. ప్రపంచంలో ఎవరికీ లేని అద్భుతమైన కళలన్నీ కూడా భారతదేశం పుట్టినిళ్ళయింది. కనుక అట్లాంటి కళలు పోతే మన మనుగడనే మనం కోల్పోవాల్సి వస్తుంది. భారతీయ ప్రాచీన సంస్కృతి సంప్రదాయం ఏది అని చెప్పుకోవటానికి ఏముంటున్నాయి? కళలే. ఆ కళలను బ్రతికించుకోవటం ద్వారా మళ్ళీ మన ప్రాచీనతను మనం బ్రతికించుకోవటమే అవుతుంది. ఎంత ఆధునిక యుగంలో మనం అడుగుపెట్టినా, సినిమా అనేటువంటి ఒక మోడర్న్ కాన్సెప్ట్ వచ్చినా, ఈ ప్రాచీనమైన సహజమైనటువంటి కళ, భగవంతు ప్రసాదితమైనటువంటి ఆ కళను బ్రతికించుకున్నప్పుడే నిజమైనటువంటి ప్రాచీన భారతాన్ని మళ్ళీ మనం చూసుకోగలుగుతాము అనే ఒక కాన్సెప్ట్తో అంతరించిపోతున్నటువంటి నిర్మల్ కళని ఇప్పుడు కళను తీసుకున్నారు. నిర్మల్ పెయింట్స్ ఎంత ఫేమస్, మాకు చాలా బహుమతులు ఇచ్చేవాళ్ళు ఆ రోజు. మా ఆయన ఎన్టీఆర్ గారికి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చి చాలామంది ఈ నిర్మల్ పెయింట్స్ ఇచ్చేవారు. నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి కూడా చాలా. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి బొమ్మలు ఇంకా ఉన్నాయి. ఇలాంటి కళలన్నిటినీ కూడా తిరిగి బ్రతికించాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రజలే ప్రభువులుగా మారినటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఈ ప్రభుత్వాలు పూనుకొని ఈ కళలకు చేయూత ఇస్తేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళలకి ఎంత ప్రోత్సాహం ఇస్తున్నారో ఇప్పుడు పర్యాటక రంగానికి ఇచ్చారు. అదేవిధంగా మిగిలిన కళలను కూడా ఆ ప్రదేశాల్లో దానికి అనువుగా అక్కడికి వెళ్ళి ఆ కళలను ప్రోత్సహించడానికి ఏం కావాలో చెప్పండి అని మొన్ననే వారు
అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా సినిమా థియేటర్లకు కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉండేటువంటి ఈ ఎలక్ట్రిసిటీ బిల్లులన్నీ కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. అక్కడ సినిమా కళను ప్రోత్సహించే విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందువలన ఈ కళల పరంగా తీసినటువంటి సినిమాలకు కూడా ప్రేక్షక ఆదరణ వస్తే చాలా బాగుంటుంది. అటువంటి ఆదరణని మా సినిమా యూనిట్ రాధాకృష్ణ సినిమా యూనిట్ కోరుకుంటూ, మంచి చిత్రం వచ్చింది కనుక మంచి చిత్రాన్ని ఆదరించమని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. రాధాకృష్ణ సినిమా టీజర్ ట్రైలర్ రిలీజింగ్ ఫంక్షన్కి విచ్చేసిన మీడియా సోదరులకు, ఇక్కడికి విచ్చేసిన అతిథులకు, వేదిక మీద ఉన్న నటీనటులకు, ముఖ్యంగా మా పార్టీ నాయకులు లక్ష్మీపార్వతి గారు, మా పార్టీ సీనియర్ నాయకుడు ఆలీ గారు, హీరోయిన్లు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి, ఆయనే చెప్తే ఈ ఫంక్షన్ నాకు చాలా బిజీగా ఉన్నా కూడా వచ్చాను. ఎందుకంటే ఆయన ఈ మధ్యనే మా వెంకటేశ్వర స్వామి దయ వల్ల పునర్జన్మ ప్రాప్తి జరిగింది. ఆయనకి చాలా సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయి ఆ దేవుడి దయ వల్ల మళ్ళా ఈరోజు మన మధ్య చూడాలనే ఈ కార్యక్రమానికి వచ్చాను మళ్ళా. సో నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఎన్నో సినిమాలు వస్తుంటాయి, ప్రేక్షకులు ఆదరణ పొందుతుంటాయి, కొన్ని పొందకుండా ఉంటాయి. కానీ ఈ నిర్మాతల్ని, డైరెక్షన్ని, శ్రీనివాసరెడ్డిని అందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే కనుమరుగైపోతున్న మన చేతి వృత్తుల వాళ్ళని, కళల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఓ మంచి సామాజిక దృక్పథంతో నిర్మల్ బొమ్మలతో పెయింటింగ్స్, బొమ్మలు తయారు చేసే కళాకారుల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులను బ్యాక్డ్రాప్లో తీసుకొని ఈ సినిమా నిర్మించడం అనేది నిజంగా అభినందిస్తున్న అంశం. ఎందుకంటే చాలామంది చేతివృత్తుల వాళ్ళు ఈరోజు ఈ మారుతున్న కాలంలో వాళ్ళ చేతివృత్తుల నైపుణ్యం ఉన్నా కూడా ప్రజల ఆదరణ లేక, కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాన్ని మెయిన్ థీమ్గా తీసుకొని సినిమా నిర్మించడం ఆలోచనకే మిమ్మల్ని ప్రత్యేకంగా డైరెక్టర్ని, నిర్మాతల్ని అభినందిస్తున్నా. తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మంచి ఆశయంతో తీసిన సినిమా కాబట్టి తప్పకుండా ఆదరిస్తారు. ఆదరించి ఎంతో గొప్ప విజయాన్ని కూడా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సహకారం కావాలన్నా ఇయటానికి మా ముఖ్యమంత్రి గారు తయారుగా ఉన్నారు. అది మీ నిర్మాతలు, దర్శకులు వచ్చి కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు థియేటర్లకు కానివ్వండి, ముఖ్యంగా కరోనా టైంలో అయితే థియేటర్లు మూసేయటం వల్ల చాలామంది వర్కర్స్కి ఇబ్బందులు వచ్చినాయి అన్నారు. ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ఎట్లా అధిగమించాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వాటికి కొన్ని కన్స్ట్రక్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఇంకో ప్రధాన అంశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఎంతో సుందరమైన లొకేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బీచ్లు కానివ్వండి, అరకు వ్యాలీ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా టూరిజం మినిస్ట్రీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదకు కొన్ని ప్రాంతాల్లో టూరిజం తరఫున ఈ షూటింగులకి వాటికి కూడా ఈ వసతులు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా ఈ ఆర్సిల్ హిల్స్ ప్రాంతంలో, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు నిర్మించే దగ్గర, పోలవరం ప్రాజెక్ట్ నిర్మించే దగ్గర కూడా టూరిజంని అట్రాక్ట్ చేయడం కోసం సినిమా వాళ్ళకి లొకేషన్స్, సినిమా షూట్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు కూడా చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి ఆదేశించడం ఉంది. తప్పకుండా ఫిలిం ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయిందో తెలంగాణ రాష్ట్రంలో గత 30 ఏళ్ళ నుంచి, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదన్నమ్మా. ఆయన ఎవరు సమస్యల్లో ఉన్నారో అని తెలిస్తే ఆయన తక్షణమే స్పందిస్తాడు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా
సంతోషంగా ఉంటున్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల సమస్యలు కానివ్వండి, థియేటర్ల యాజమాన్యం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వర్కర్స్ సమస్యలు కానివ్వండి, తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించడానికి తయారుగా ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇటువంటి మంచి సినిమా మంచి ఆశయంతో నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ కృష్ణకుమార్, రాధాకృష్ణ సినిమా, శ్రీనివాసు, డైరెక్టర్ పేరండి ప్రసాద్ గారికి, ముఖ్యంగా కొత్తగా నటిస్తున్న హీరోయిన్ అనురాగ్ అండ్ ముస్కాన్, తర్వాత మా ఆలీ గారు, ఎంఎం శ్రీలేఖ గారు. సో అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. మీడియా టీం అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలండి. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ పుప్పాల సాగరిక కృష్ణకుమార్ గారికి స్పెషల్గా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అన్నయ్య శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనతో 20 years నుంచి ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నాను. సో ఆయన నేను లైఫ్లో మర్చిపోలేను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సో దీనికి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. సో ఆయనకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అలాగే అమ్మగారు లక్ష్మీపార్వతి అమ్మగారు ఈ ప్రాజెక్ట్ ఆవిడకి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను తప్పకుండా చేస్తాను అని చెప్పడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో అమ్మగారికి కూడా నా యొక్క స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అక్క ఎంఎం శ్రీలేఖ గారు మంచి మ్యూజిక్ని ఇచ్చారు. అండ్ ఆర్ఆర్ కూడా చాలా చాలా బాగా చేశారు. సో ఆవిడకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముస్కాన్ సేతి గారు, ఆవిడ గురించి చెప్పాలంటే చాలా బాగుంది, కానీ 1 minute ఫినిష్ చేస్తాను. యాక్టింగ్ స్కిల్స్ అనేది అద్భుతంగా పర్ఫామ్ చేయగల ఆవిడ, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత ముస్కాన్ గారికి ఇంకో 4 సినిమాలు ఈజీగా వచ్చేస్తాయి. కాబట్టి స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ ముస్కాన్ జీ. అండ్ అనురాగ్ కూడా ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడంటే ప్రతిదీ ముందే ప్రిపేర్ అయ్యి లొకేషన్లోకి రాగానే ఇమ్మీడియట్లీ రెడీగా ఉంటాడు. ఎనీ టైమింగ్ మెయింటైన్ చేస్తారు ఆయన. మార్నింగ్ 6 o'clock లొకేషన్కి రావాలంటే 5:45కే ఉంటారు. సో థ్యాంక్ యూ అను. నేను ముద్దుగా పిలుచుకున్న పేరు అను. థ్యాంక్ యూ అను. అండ్ శ్రీనివాస్ సార్, కానూరి శ్రీనివాస్ గారు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు దగ్గరుండి ప్రతిదీ 24/7 మాకు అవైలబుల్గా ఉన్నారు. అన్ని రకాలుగా హెల్ప్ చేశారు. సో ఆయనకు కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఎడిటర్ ప్రభు గారు, ఆయన కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. సో ఈ ప్రాజెక్ట్కి చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ అలాగే డిఓపి టి సురేందర్ రెడ్డి గారు, సో చాలా బాగా చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ భగవాన్ గారు, ఆలి గారు, అన్నపూర్ణమ్మ గారు, మణిచందన గారు, కమల్, సాహితి, లావణ్య అండ్ చమ్మక్ చంద్ర గారు అండ్ ఇందు, ఫనీ గారు, కాస్టింగ్ చాలా బాగుందండి. సో ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తారని థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నమస్కారం, నేను స్టేజ్ మీద మాట్లాడడం ఫస్ట్ టైం. సో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఈ ఫిలింలో అవకాశం ఇచ్చిన ఫస్ట్ కాల్ చేసింది నాకు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రసాద్ గారు అని తెలీదు. సెట్కి వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు ప్రసాద్ గారమ్మ, నేను కాదని చెప్పారు. సో ఇందులో చాలా మంచి లంగావని డ్రెస్ వేసుకొని
తెలుగుంటి ఆడబడుచులాగా చూపించారు ఇందులో. చాలా మంచి క్యారెక్టర్. ఇట్స్ ఎ వెరీ స్మాల్ రోల్, బట్ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అండ్ మై టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలి. యాక్చువల్గా నాకు శ్రీనివాస్ రెడ్డి సార్ తెలియదు అసలు ఎవరు. నేను అలీ సార్ని కలిశాను, ఫస్ట్ టైం అలీ సార్ని కలిశాను, తర్వాత బాబా సార్ని కల్పించారు. బాబా సార్ని కలిసిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ని కలిసి ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని చెప్పి ఒకసారి పిలిచారు. పిలిచాక అసలు నేను అనుకోలేదు ఇంత మంచి ప్రాజెక్ట్లో నాకు ఒక అవకాశం ఇచ్చి అది కూడా మెయిన్ లీడ్ ఇస్తారని అనుకోలేదు. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ప్రసాద్ అన్న నాకు స్టోరీ చెప్పడానికి వచ్చేటప్పుడు ప్రసాద్ అన్న వచ్చారు, వాళ్ళు చెప్పారు. అసలు ఫస్ట్ టైం విన్నప్పుడే మాకు చాలా బాగా నచ్చిందండి స్టోరీ. సాఫ్ట్ లవ్ స్టోరీ, మరి ఏదో ఇది అది కాకుండా మంచి నీట్ లవ్ స్టోరీ ఉంటుందండి. థ్యాంక్ యూ అన్న, మీతో వర్క్ చేసి ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్ మొత్తం డైరెక్షన్ చేశారు, చాలా వరకు డైరెక్షన్ చేసి మాకు నేర్పించారు. యాక్చువల్గా చాలా వరకు నేర్పించారు సార్. రాగల 24 గంటల్లో కూడా సార్తో వర్క్ చేసి నాకు చాలా ఆనందంగా ఉందండి. వర్కింగ్ విత్ ముస్కాన్ 2 ఫిల్మ్స్ వర్క్ చేసాం ఇప్పుడు. అండ్ షీఈ్ బ్రిలియంట్ యాక్టర్. ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కృష్ణ కుమార్ సార్, అసలు మేము ఎక్కువ మాట్లాడాము యాక్చువల్గా ఇద్దరము. ఈరోజు ఇంత మాట్లాడారు సార్. ఇట్ ఇస్ యాక్చువల్లీ సర్ప్రైజ్ సార్. నిజంగా ఎప్పుడు మాట్లాడింది సార్ ఇంత మాట్లాడి మా గురించి ఇంత చెప్పారు, చేశారు. ఆయన కూడా మాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేసి ఏదున్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నీ సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ మీరు చూసారు ఇందాక శ్రీలేఖ మ్యామ్ ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ మూవీ అంతా మ్యూజిక్ వల్లనే మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ ఆనర్డ్ యాక్చువల్గా, ఎందుకంటే లక్ష్మీ పార్వతి మ్యామ్ ఎప్పుడు యాక్ట్ చేయింది, ఫస్ట్ టైం మా మూవీలో యాక్ట్ చేసి మా మూవీని ఏదో ఒక హైప్ తీసుకెళ్లారు. యాక్చువల్గా మ్యామ్ వల్లనే అవుతుంది అంతా. థ్యాంక్ యూ మ్యామ్, మీ వల్ల ఎంత జరిగింది మాకు. అండ్ శ్రీనివాస్ సార్, వాసు సార్ నాకు ఈ ఫిలిం నుంచి కలిశారు. అక్కడి నుంచి నాకు రాగల 24 గంటల్లో ఛాన్స్ ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ. మీరు ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మీరందరూ ఆడియన్స్ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. అందరూ కొంచెం అందరికీ భయం ఉంటుంది, బట్ స్టిల్ థియేటర్స్ వాళ్ళు అంతా మొత్తం శానిటైజర్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్తున్నారు. సో ఇట్స్ సేఫ్. యాక్చువల్గా థియేటర్కి వెళ్ళి మూవీ ఎక్స్పీరియన్స్ అంతా థియేటర్లోనే బాగుంటుంది. సో థియేటర్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. I will speak in English because I'm more comfortable. I hope that's okay. Firstly, big thanks to Srinivas Reddy Garu. Thank you so much, Srinivas sir, for giving me this story, this beautiful story which revolves around a native girl and how she pursues her dream. Actually her grandmother's dream. It is a beautiful social story. It's very rare to see such stories in cinema nowadays, especially Telugu cinema. And I really think that if we promote such films, it is not only good for the industry but also for Telangana as a state, because we are promoting natural art, we are promoting culture, heritage and many other things. So it has a very important message in this story. I'm extremely happy to be part of this story. And like he said, the censor board approved this story and said that it's totally clean. So that's a big plus point, that in our film everybody can go and watch this film with their friends and family. So after the story, I would like to talk about the producer, Mr. Krishna Kumar Garu. Thank you, sir, for believing in this story, for believing in me and giving me such a beautiful dream-like role. I think this is one of my most close to heart characters, because a lot of performance-oriented story. I think I have not done such a performance-oriented character before this in Telugu cinema. So I'm very excited to play this.
And thank you so much, Vasu Garu, for all your support. Whether it was Ragal Arvan Nalo Gantalo or Radha Krishna, he's always the backbone of all our movies and everything. Thank you so much, Ali Garu. Thank you so much, Srilekha ma'am, for the beautiful melodies, for the music, because I think one of the biggest plus points of our film is definitely the music, and everybody is loving the music, so thank you ma'am. And thank you Prasad Garu for your direction and telling me how to enact this character. So thank you so much for that. And other than that, I would like to thank Anurag, because working with him is so easy, so fun, and just very pleasant. Thank you for being a wonderful co-actor to me. And thank you to everybody associated with this film. Most importantly, thank you Lakshmi Parvati ma'am for playing the role of my grandmother. And this really brings up the prestige of our movie that she's part of our film. So thank you everybody and have a great evening. Abhinav Gomatam. Hello, Nenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.